తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్డుల్ని గ్రామ పంచాయతీ మండల వారీగా పార్టీ కార్యకర్తలకు నాయకులకు కొత్తగా సభ్యత్వం తీసుకున్న వాళ్లకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కాని నరసింహులు పెద్దపల్లి పార్లమెంట్ పరిశీలకులు వేజెండ్ల కిషోర్ బాబు ఆదేశానుసారంగా సభ్యత్వ కార్డులను అందజేసిన పార్లమెంట్ కో కన్వీనర్ టి మణిరామ్ సింగ్ మన రాష్ట్రాల వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి సింగరేణిలో కూడా 35 నుండి 40 వేల మందికి పరుగు పందుల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ప్రతి కార్యకర్త గ్రామాల్లో మండలాల్లో ప్రజల్లో తిరిగి వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నామన్నారు. నా పేరు ఠాకూర్ మణిరామ్ సింగ్. నేను తెలంగాణ రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షునిగా అదేవిధంగా సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. మరి మన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నరసింహులు గారి యొక్క ఆదేశానుసారంగా సభ్యత్వ నమోదు కార్యక్రమము వందల మంది సభ్యత్వము బెల్లంపల్లి నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా సభ్యత్వం అత్యధికంగా చేయడం జరిగింది. గతంలో 10 సంవత్సరాలలో కూడా టీడీపీకి అంత సభ్యత్వం కాలేదు. ఈసారి 1000 మందికి చిల్లరగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినాం. ఆ సభ్యత్వ నమోదు చేసుకున్నటువంటి మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో టీడీపీ సానుభూతి పరులు మరి వాళ్ళు ఒక 100 రూపాయలు కట్టి సభ్యత్వ నమోదు చేసుకున్న వాళ్లకు వారికి ఆ కార్డులను అందజేయడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళు సభ్యత్వం చేసుకున్న వాళ్లకు ఇన్సూరెన్స్ 5 లక్షలు, అదేవిధంగా విద్యా వైద్యం కూడా అటువంటి సదుపాయాలు కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు దానికి వాళ్ళు వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా మరి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా తెలంగాణలో కూడా సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం పాటుపడినటువంటి తెలుగుదేశం పార్టీ మరి అదేవిధంగా మరి హైదరాబాద్ నడిబొడ్డున మనకు హైటెక్ సిటీ నిర్మించి 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారు. మరి అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మరి ఇంకా ప్రపంచ దేశాలలో కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసినటువంటి వృత్తి నైపుణ్యత కలిగి మరి ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులలో కూడా ప్రపంచ దేశాలలో కూడా మన తెలుగు వారిని అక్కడ ఉద్యోగాలను చేర్చుకున్నారు. అది కూడా శిక్షణ ఇచ్చి వారి యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించినటువంటి మన తెలుగు బిడ్డలు మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అక్కడ ఉద్యోగాలు కూడా పొందడం జరిగింది. ప్రపంచ దేశాలలో దాదాపు లక్షలాది మందికి కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఇప్పుడు మనకు బెల్లంపల్లి నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెల్లంపల్లిలో అనేక రకాలైనటువంటి పనులు చేసి పెట్టారు. అది ఇప్పటి వరకు కూడా మరి కాకపోతే మాడిఫికేషన్ చేస్తూ ఉన్నారు తప్ప వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమీ కూడా లేవు. బెల్లంపల్లిలో మరి చెప్పుకుంటా పోతే పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, ఫైర్ స్టేషన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మండల వ్యవస్థ, అదేవిధంగా పటేల్ పట్టువారి వ్యవస్థ కూడా రద్దు చేసిండు. మరి అందరికీ కూడా రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించి రైతులకు కూడా ఎన్నో ప్రయోజనాలు కూడా చేకూర్చినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ప్రజల యొక్క శ్రేయస్కారం కోసం సంక్షేమం గురించి మరి ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిండు. ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి మనకు పూర్వవైభవం రావాలంటే మన గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు తర్వాత నాయకులు కూడా గ్రామానికి వెళ్ళి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నదో మరి అందుతున్నాయా లేదా అనేది కూడా మేము కార్యకర్తలకు నాయకులకు కూడా పిలుపునివ్వడం అనేది జరిగింది. ప్రతి గ్రామంలో మా నాయకులు తిరుగుకుంటూ మండలాల్లో కూడా తిరుగుకుంటూ వారి యొక్క కష్ట సుఖాలను కూడా తెలుసుకోవడానికి కోసం సాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనకు ఆ ప్రజల వెంట ఉండి ప్రజల యొక్క సంక్షేమాన్ని తెలుసుకొని వారి యొక్క బాగోగులు కూడా తెలుసుకొని మరి మా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలాగా కృషి చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఆదరించాలని, అదేవిధంగా మన కోల్డ్ బెల్ట్ ప్రాంతమైనటువంటి సింగరేణిలో కూడా అనేకమైనటువంటి
కార్యక్రమాలు చేయడం జరిగింది. సింగరేణిలో 35,000 నుంచి 40,000 మంది కార్మికులు ఈరోజు పనిచేస్తున్నారు అంటే అప్పుడున్నటువంటి కార్మిక వర్గం మన యువత ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా పరుగు పందెం ద్వారా సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీనే. అదే కూడా సింగరేణి ఈరోజు లాభాలలో నడుస్తున్నది అంటే కూడా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి వల్లనే ఈరోజు సింగరేణి సంస్థ 3 పువ్వులు 6 కాయల్లాగా విరజల్లుతూ మరి ఈ రోజు కూడా 1,000 కోట్ల లాభాలు కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సింగరేణి సంస్థ కూడా మనకు ఎలాంటి బడ్జెట్ సపోర్ట్ లేకుండా కానీ ఎన్టీపీసీ కానీ నిర్మించుకున్నారు. మళ్ళీ కూడా ఇంకో థర్మల్ పవర్ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సోలార్ పవర్ కూడా ఈరోజు కోల్ఫీల్డ్ ప్రాంతాలలో కూడా సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి మరి దాని ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సింగరేణి యాజమాన్యం ఎన్నో సలహాలు చేస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి గెలిపించి పూర్వ వైభవం తీసుకొస్తే మళ్ళీ అనేక కార్యక్రమాలు కూడా చేసి ప్రజలకు ఇన్నట్టు ఉంటుందని చెప్పేసి గెలిచినా ఓడినా ఎల్లప్పుడూ కానీ ప్రజల పక్షమే ఉంటుందని తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తూ ఉంటాం.